వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాళ మనం ఒక బేతాళ కథని చెప్పుకుందాం. కథ పేరు జరగని వివాహం. పట్టువదల విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శివంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల అద్వితీయమైనది, కాని ఎలాంటి సుఖం ఆశించి నీవిలాగ శ్రమ పడుతున్నావో అర్థం కాకుండా ఉన్నది. నీవు కూడా ప్రమోదకుడిలాగా నిష్కారణంగా సుఖాన్ని దూరం చేసుకుంటామని తోస్తోంది. శ్రమ తెలియకుండా ఉండగలిగినందుకు నీకతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. గౌతమీ నది ప్రాంతాన గల ఎత్తైన కొండల మధ్య లోతైన లోయ ఒకటి ఉండేది. ఆ లోయలో కొద్ది ఇళ్లు మాత్రమే ఉండేవి. వాటిలో నివసించే వారికి బయట ప్రపంచంతో ఏ సంబంధమూ లేదు. బయట ప్రపంచానికి సూర్యోదయం అయ్యాక 3 గడియల దాకా ఈ లోయలో సూర్యకాంతి కనిపించేది కాదు. అలాగే సూర్యాస్తమయం కూడా 2-3 గడియలు ముందుగానే జరిగిపోయేది. సెలయేళ్లతోనూ చక్కని పూల చెట్లతోనూ పళ్ల చెట్లతోనూ ఈ లోయ భూలోకంలో స్వర్గంలా ఉండేది. ప్రమోదకుడు ఈ లోయలోనే పుట్టి పెరిగాడు. అతని తండ్రికి ఏ లోటు లేదు. ఆ తండ్రికి ప్రమోదకుడు ఒక్కడే కొడుకు. వాడు 5-6 ఏళ్లు కుర్రవాడై ఉండగా ఒకనాడి తండ్రి వెంబడే లోయలో నుంచి ఒక కొండ మీదకి ఎక్కాడు. వారు శిఖరాన్ని చేరుకున్నాగా ప్రమోదకుడికి కొండ అవతల వైపున ఆకాశం తగిలేదాకా మైదానాలు ఉండడం కనబడింది. వాడు ఆ మైదానాన్ని చూసి తన లోయలోకి చూస్తే ఎంతో చిన్నదిగా అనిపించింది. నాన్న, ప్రపంచం ఇంత పెద్దదా అని వాడి తండ్రిని ఆశ్చర్యంగా అడిగాడు. తండ్రి నవ్వి, నాయనా, నీకు ప్రపంచమంతా ఇప్పుడే కనబడిందనుకున్నావా? అది అంతులేనిది. అందులో మహానగరాలున్నాయి, మహానదులున్నాయి, మహాసముద్రాలున్నాయి అన్నాడు. ప్రమోదకుడు తండ్రిని అడిగి ఆ నగరాల గురించి, అక్కడ జీవితం గురించి, సముద్రం గురించి, అందులో ప్రయాణించే నౌకల గురించి వివరంగా తెలుసుకున్నాడు. వివరాలు తెలుసుకుంటున్న కొద్దీ వాడికి విశాల ప్రపంచం అంతా తిరగాలని, వింతలన్నీ చూసి ఆనందించాలని గాఢమైన కోరిక కలిగింది. తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతల గురించి అస్తమానం కలవరిస్తూ కాలం గడిపేవాడు. ప్రమోదకుడు 16 ఏళ్ల వాడయ్యాడు. ప్రపంచ పర్యటన చేయాలన్న కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉన్నది. ఈ సమయంలో వాడుండే లోయలోకి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ప్రమోదకుడు ఆ పెద్ద మనిషితో స్నేహం చేసి ఆయన ద్వారా ప్రపంచపు వింతలు మళ్లీ తెలుసుకుని పట్టరాని ఉద్రేకంతో, నేను నా జీవితం అంతా ఇక్కడే గడిపాను, ఇంత విశాల ప్రపంచాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది అన్నాడు. ఈ మహాపట్టణాలన్నీ తిరిగి సముద్రాలన్నీ దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుందనుకుంటున్నావా? నీకు ప్రపంచంలో ఉండే వింతలు మాత్రమే తెలిసాయి గాని అక్కడి బాధల గురించి కొంచెం కూడా తెలిసినట్లేదు. నేను ప్రపంచంలో చాలా చూశాను. ఈ లోయలాంటి సుఖమైన ప్రదేశం నాకెక్కడా కనిపించలేదు. మహారాజుల ఇళ్లలో కూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు. అందుచేత నీకు కావాల్సింది ఆనందమే అయితే నువ్వు ఈ లోయను విడిచిపెట్టి ఎక్కడికి పోకు అన్నాడు పెద్ద మనిషి. ఇంత విశాల ప్రపంచం ఉండి ఈ లోయలోనే జీవితమంతా గడపడం జీవించడం అనిపించుకుంటుందా అన్నాడు ప్రమోదకుడు. వెరివాడ, ప్రపంచమంతా నువ్వు ఎలాగా చుట్టిరాలేవు. ఒక్క ప్రపంచం గురించే ఎందుకు విచారిస్తున్నావు? సృష్టి ఇంకా చాలా విశాలమైనది. తల ఎత్తి ఆ నక్షత్రాలను చూడు. మన ప్రపంచం కంటే అనేక కోట్ల రెట్లు పెద్దవైన బ్రహ్మాండాలు సృష్టిలో చాలా ఉన్నాయి. వాటిలో ఎన్ని వింతలు ఉన్నాయో ఎవరికీ తెలీదు. ఆ బ్రహ్మాండాలు మన కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేం గదా అన్నాడు పెద్ద మనిషి. ఆ మాటల మూలంగా ప్రమోదకుడి అభిప్రాయం మారిపోయింది. అందుచేత తన తల్లిదండ్రులు చనిపోయాక కూడా ఆ లోయ విడిచి ఎక్కడికి పోక ఇక్కడే ఉండి తనకున్న ఆస్తిని చూసుకోసాగాడు. ప్రమోదకుడిని అందరూ ఎరుగుదురు, అతను అందరినీ ఎరుగును. కాని అతడు ఎవరితోనూ అంత కలుపుగోలుగా ఉండక ఎప్పుడూ ఇంకో ప్రపంచంలో ఉన్న వాళ్ళ కనబడ్డం చేత వారంతా దూరం దూరంగా ఉండేవాళ్లు. అతనికి వివాహ వయసు వచ్చింది. పెళ్లాడాలంటే ఆ లోయలోనే కొందరు కన్యలు ఉన్నారు. కాని వారిలో ఒక్కరూ అతనికి నచ్చలేదు. అతను పెళ్లి తలపట్టెనూ లేదు. ఇంతలో ఒక సంఘటన జరిగింది. లోయ చివర నివసించే కులశేఖరుడనే ఆయన తన ఇంటిని పడగొట్టి ఇంకా పెద్ద ఇల్లు సంకల్పించి 1 నెల పాటు ప్రమోదకుడిని ఆతిథ్యం కోరాడు. ఎందుకంటే ప్రమోదకుడి ఇల్లు విశాలమైనది. అందులో అతను 2 నౌకర్లు మాత్రమే ఉంటున్నారు. ప్రమోదకుడు కులశేఖరుణ్ణి తన ఇంట ఉండమన్నాడు. కులశేఖరుడు తన కుమార్తె అయిన మందాకినితో సహా ప్రమోదకుడి ఇంటికి వచ్చేశాడు. ప్రమోదకుడు మందాకిని అంత బాగా ఎరుగడు. ఆమె అందగెర్తని, ఎంతో మంది పెళ్లాడుతానని వస్తే నిరాకరించిందని అతను విని ఉన్నాడు. ఇప్పుడు ఆమె తన సమీపంగా వచ్చేసరికి ఆమెలో ఉన్న ఆకర్షణ ప్రమోదకుడికి పూర్తిగా తెలిసి వచ్చింది. ఆమె అందమే కాకుండా మాట తీరు, పనులు చేసే పద్ధతి కూడా అతనికి ఇంపుగా కనిపించాయి.
ఇంతకాలానికి తాను పెళ్లాడతగిన కన్య కనబడింది గదా అని అతడు సంతోషించాడు. అయినా ప్రమోదకుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదభిప్రాయం కాలంతో పాటు మారిపోతుందేమోనని చూశాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మందాకిని అతన్ని మరింత ఆకర్షించిందే గాని ఆమెలో అతనికి ఎలాంటి వెలితి కనిపించలేదు. అతని అనుమానాలన్నింటినీ కట్టబెట్టి కులశేఖరుడితో ఒకనాడు, అయ్యా, మీకు మీ అమ్మాయికి సమ్మతమయ్యే పక్షంలో నేను ఆమెను వివాహం ఆడతాను అన్నాడు. కులశేఖరుడు మందాకినితో ఈ సంగతి చెప్పేసరికి ఆమె తనకు అభ్యంతరం లేదన్నది. ఇది జరిగిన కొద్ది రోజులకి ఒక సాయంకాలం వారిద్దరూ ఒక కొండదారి వెంబడ ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా ఒక చోట మంచి సువాసన పూలు కనిపించాయి. మందాకిని వెంటనే వెళ్లి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకుని మరికొన్ని చేత పట్టుకుని ప్రమోదకుడి వద్దకి వచ్చింది. పూలు చెట్టును ఉండగా చూస్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కదా అన్నాడు ప్రమోదకుడు. నాకు అలా కాదు, చెట్టున అందమైన పూలు కనిపిస్తే చాలు నా ప్రాణం వాటి కోసం కొట్టుకుపోతుంది. వాటిని కోసేదాకా నా ఆరాటం తగ్గదు అన్నది మందాకిని. మర్నాడు ఉదయం మందాకిని కనిపించగానే ప్రమోదకుడు, నీతో ఒక విషయం చెప్పాలని నేను రాత్రే అనుకున్నాను. మన ఇద్దరం ఎంతో స్నేహంగా ఉంటున్నాం. ఈ స్నేహం మనకు ఆనందం కలిగిస్తున్నది. మనం పెళ్లాడినంత మాత్రం చేత ఈ ఆనందం హెచ్చుతుందని నాకు తోచడం లేదు. నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. వెంటనే మందాకినికి అతని అభిప్రాయం మారినట్లు తెలుసుకుని, నన్ను పెళ్లాడమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయబోవడం లేదు. పెళ్లి ప్రస్తావన ఎత్తినది మీరే కాని నేను కాదు. ఆయనది ఏదో అయిపోయింది. ఈ విషయం ఇంక ఎప్పుడు ఎత్తకండి అన్నది. ఆమెకి తనపై కోపం వచ్చిందని ప్రమోదకుడు తెలుసుకున్నాడు. కానీ ఆ కోపం ఎలా పోగొట్టాలో అతనికి అర్థం కాలేదు. మందాకిని తన తండ్రితో, నాన్న, నేను బాగా ఆలోచించుకుని ప్రమోదకుడిని పెళ్లాడరాదని నిశ్చయించుకున్నాను. నువ్వు మా పెళ్లి విషయం ఇక తీసుకురాకు అన్నది. తర్వాత కొద్ది రోజులకే కులశేఖరుడు కొత్త ఇల్లు తయారైపోయింది. తండ్రి కూతుళ్లు వెళ్లిపోయారు. కాలక్రమేణా మందాకిని ఎవరినో పెళ్లాడి వెళ్లిపోయింది. ప్రమోదకుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రమోదకుడు ఇంత బుద్ధి తక్కువగా తాను ప్రేమించిన స్త్రీని, తనను పెళ్లాడడానికి ఒప్పుకున్న దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇది ఏమంత గడ్డు ప్రశ్న కాదు. ప్రమోదకుడికి కావాల్సింది ఆనందమే కాని అనుభవం కాదు. అనుభవం అవసరం లేకుండా ఆనందాన్ని పొందవచ్చు అని 16వ ఏట తెలుసుకుని ప్రపంచాన్ని చూసి రావాలన్న ప్రయత్నాన్ని మానుకున్నాడు. పూలు కోసినప్పుడు మందాకిని అన్న మాటలను బట్టి అనుభవం ద్వారా ఆనందం నశిస్తుందని తెలుసుకున్నాడు. మందాకిని ద్వారా తన ద్వారా మందాకిని పొందుతున్న ఆనందం పెళ్లి మూలాన నశిస్తుందని భయపడి అతను పెళ్లి ప్రయత్నం మానుకున్నాడు. అయితే మందాకినికి కావాల్సింది అనుభవమే కాని ఆనందం కాదు. అందుకే ఆమె చెట్లపై ఉండే పూలు చూసి తృప్తి పడక వాటిని కోసి తన సొంతం చేసుకున్నది. అటువంటి మనిషి తాను ప్రేమించిన మనిషి స్నేహం ద్వారా కలిగే ఆనందంతో ఎన్నడూ తృప్తి పడలేదు. అందుకే వారిద్దరికి వివాహం జరగలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి మళ్లీ చెట్టెక్కేశాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథల బడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.